హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుమా కిషోర్ లైఫ్ స్టైల్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో జుట్టు విపరీతంగా రాలటం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరగటానికి ఇంట్లోని నేచురల్ వస్తువులతో ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ని చూపించబోతున్నానండి. కలోంజీ మెంతులు ఇంకా హోమ్ మేడ్ రోజ్మెరీ వాటర్తో ఈ ప్యాక్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మరన్ని మంచి హోమ్ రెమెడీస్ వ్లాగ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి పచ్చి రోజ్మెరీ ఆకులండి. జుట్టు పెరుగుదలకి ఇవి ఒక సంజీవిని లాగా పనిచేస్తాయి. ముందుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈరోజు తోటలో దొరికే ఫ్రెష్ రోజ్మెరీ ఆకులని తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇలాంటి ఫ్రెష్ ఆకులు దొరకపోతే అస్సలు కంగారు పడకండి. మార్కెట్లో దొరికే డ్రై రోజ్మెరీ లీవ్స్ అండి, ఎండిన రోజ్మెరీ లీవ్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. మీ దగ్గర అవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. రెండిటి వల్ల ఒకేలాంటి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ రోజ్మెరీ ఆకులని స్టవ్ మీద బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ అయితే తీసుకోవాలి, మంచి నీరు, తాగే నీరు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో కలోంజీ గింజలు, ఆనియన్ సీడ్స్, అలాగే మెంతులు అండి, ఫెనుగ్రిక్ సీడ్స్ అయితే తీసుకున్నాను. వీటి క్వాంటిటీ ఎలా ఉండాలంటే కలోంజీ ఒక 3 స్పూన్స్ తీసుకుంటే మెంతులండి 1.5 స్పూన్స్, 1.5 స్పూన్స్ అయితే తీసుకోవాలి. అంటే కలోంజీలో సగం మెంతులు ఉండాలన్నమాట. ఇక్కడ మీకు ఒక సూపర్ టిప్ చెప్తానండి. ఈ కలోంజీ మెంతులను ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్లా చేసి పెట్టుకుంటే ఇది మనకి 6 నెలలు 6 మంత్స్ వరకు అస్సలు పాడవకుండా స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా 6 మంత్స్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా పెరుగులో మిక్స్ చేసి ఓవర్ నైట్ రాత్రంతా అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తలకి అప్లై చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మెంతులను రాత్రంతా నానబెట్టుకొని ఆ తర్వాత కలోంజీ గింజలు కూడా యాడ్ చేసి కొద్దిగా పెరుగు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవచ్చండి. మీ విలువను బట్టి ఈ 2 పద్ధతుల్లో ఏది ఫాలో అయినా రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా నేను జుట్టు దువ్వుకోవటానికి ఇలాంటి ఒక మంచి చెక్క దువ్వెనను వుడ్ కోమ్ వాడుతున్నానంటే దీన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దాదాపు 6 నెలల నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ దువ్వెనతో పోలిస్తే చెక్క దువ్వెన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీంతో దువ్వుకోవడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ చాలా బాగా జరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారుతాయి. అంతేకాదు ప్లాస్టిక్ దువ్వెనలాగా ఇది జుట్టుని లాగదండి, కాబట్టి జుట్టు అసలు తెగదు, చిక్కులు పడకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. జుట్టు విరగకుండా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చాలా బాగుంది రిజల్ట్. వుడ్ కోమ్స్ ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చెక్క దువ్వెన చాలా బాగుంది రిజల్ట్. ఇక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి, ఇంపార్టెంట్ న్యూస్. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అందరూ చెప్తుంటే చూసి నేను కూడా ఎంతో ఆశతో ఈ ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ని అయితే కొన్నానండి. కానీ నిజం చెప్పాలంటే ఇది నాకు అస్సలు యూజ్ అవ్వలేదు. ఎలాంటి రిజల్ట్ కనిపించకపోగా నా హెయిర్ ఫాల్ బాగా పెరిగింది. అందుకే మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ కంటే మన చేతులతో మనం చేసుకునేది బెస్ట్ అని ఒక్కసారి రోజ్మెరీ వాటర్ని తయారు చేసి ట్రై చేశానండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ హోమ్ రెమెడీ నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి. జుట్టు రాలటం తగ్గడమే కాదు, హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అందుకే ఇందాక మనం మరిగించి పెట్టుకున్నాం కదా, ఈ రోజ్మెరీ వాటర్ చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకుని ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ కంటే ఇలా న్యాచురల్గా ఇంట్లో చేసుకున్నది మన జుట్టుకి 100 రెట్లు మేలు చేస్తుందండి. ఇక ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా చేసుకోవడానికి ఒక 5 నిమిషాల పాటు ఇలా చెక్క దువ్వెనతో బాగా దువ్వుకోవాలండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రోజ్మెరీ వాటర్ని తల కుతులకు బాగా స్ప్రే చేసుకుని వేలి కొనలతో ఒక 5 నిమిషాలు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత మనం ఓవర్ నైట్ నానబెట్టి మిక్సీ వేసుకున్న
కలోంజీ మెంతులు హెయిర్ ప్యాక్ని జుట్టు మొత్తానికి పాయలు పాయలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై అయితే చేసుకోవాలి. దీన్ని ఒక గంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ లేదా మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేయటమే. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేస్తే మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉన్నాయి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మన సుమా కిషోర్ లైఫ్ స్టైల్ ఛానల్లో ఇలాంటి మంచి మంచి హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్తో పాటు ఎంతో రుచికరమైన కుకింగ్ వీడియోలు, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.